నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుంటూ మనకు కూడా ఆ జ్ఞానాన్ని అందిస్తున్నందుకు ఆ హనుమంతుల వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. నిన్నటి భాగంలో ఆ ముగ్గురికి ఆ అర్హత ఎందుకు లభించింది, ఆ ముగ్గురు ఎవరు అంటే హనుదాస్, స్వామీజీ మరియు బ్రహ్మచారీజీ. వారు హనుమ అందిస్తున్న జ్ఞానాన్ని త్వరలో తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క చిహ్నాల అర్థాన్ని డీకోడ్ చేయబోతున్నారు. ఆ జ్ఞానం మొత్తాన్ని ఆధునిక సమాజానికి అందించబోతున్నారు. సో అక్కడ ఉన్న వారందరిలో ఒక యాజిటేషన్ మొదలైంది. దాన్ని అంటే వారిని ఎవరో దొంగతనంగా ఎవరో చొరబడుతున్నట్లుగా, అంటే వారిలో ఎవరో దొంగతనంగా ఎవరో వచ్చి చొరబడుతున్నట్లుగా వారు భావించారు. ఎందుకంటే వారు అప్పటి వరకు గుప్తంగా ఉన్నారు. బాబా చెప్పిన మాటలకి వారందరూ కూడా కొద్దిగా శాంతించారు. అయితే వారందరిలో కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మహిళ లేచింది. ఆమె ఎవరో కాదు, ఆ యొక్క మహతంగుల సమూహానికి కాబోయేటటువంటి నాయకురాలు ఉర్వి అన్నమాట. ఆమె లేచి బాబాని అడుగుతుంది, బాబా, మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే ఎరుకలో ఉంటారో, ఎవరైతే శుద్ధమైన ఆత్మతో ఉంటారో వారు మాత్రమే మనల్ని చేరుకోగలరు. సరే, వీరు అంటే హనుదా, స్వామీజీ మరియు బ్రహ్మచారీజీ మన దగ్గరికి రాగలిగారంటే, వారు మనతో సంభాషించగలుగుతున్నారు అంటే వారు శుద్ధమైన ఆత్మలు, అంతే కదా అని అడిగితే హనుమ అవును అని సమాధానం ఇచ్చారు. ఈ జ్ఞానం ఎవరికైతే అందాలో వారికైతే అంది తీరుతుంది. దానికి వీరు నా దూతలు, నా ద్వారా సమాజానికి వీరు అందించబోతున్నారు అని హనుమ చెప్తారు. ఉర్మికి ఇంకొక డౌట్ వచ్చింది. దేవా, ఒప్పుకుంటాను, వీరు ముగ్గురు చాలా మంచివారు, ఎటువంటి దురుద్దేశము లేదు, వారు ఎరుక కలిగి ఉన్నారు. కానీ ఈ జ్ఞానం వీరి ద్వారా బయట సమాజానికి అందుతుంది. ఇక్కడి వరకు మనం చెప్పగలం. ఈ జ్ఞానం వీరి ద్వారా ఎవరికైతే అందుతుందో వారు మంచివారు. సో ఈ 2 స్టేజెస్ వరకు మనకు ఆ నమ్మకం ఉంది. కానీ ఒక్కసారి వీరి ద్వారా ఆ జ్ఞానం దాటి బయటికి వెళితే దాన్ని అందుకునేటటువంటి సాధారణ ప్రజలు బయట ఆధునిక ప్రపంచంలో మాయతో కప్పబడి ఉన్నారు కదా, ఆ ప్రజలకి ఈ జ్ఞానం అంది దుర్వినియోగం చేస్తే, వారు మా యొక్క జాడను కనుక్కోవడానికి వచ్చేసి ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? వారికి ఈ జ్ఞానం అంది దుర్వినియోగం అయితే ఎలా దేవా అని ఉర్వి హనుమాని అడుగుతుంది. హనుమ ఒక గొప్ప ఎనలాజీ చెప్తారు. అదేంటంటే, నేను స్వచ్ఛమైన నీరుని. ఈ నీరు ఎవరి పాత్రలో అయితే వెళ్తుందో, అంటే ఎవరి పాత్రలోకి వెళ్తుందో వారు వారి పాత్రను శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా ప్రక్కవారి పాత్రలో నీళ్లను కూడా దొంగలించాలి అని అనుకున్నారంటే ఆ పాత్రలో ఉన్నటువంటి మలినాలను కూడా తీసుకుంటారు. ఇది జరగదు. కానీ అలా ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా విఫలమవుతారు. అయినా కూడా ఉర్మికి ఆ సందేహం పోదన్నమాట. ఒకవేళ విఫలం అవ్వకుండా సఫలమైతే, మమ్మల్ని చేరుకోవడానికి వారు ప్రయత్నిస్తే, అక్కడ ఉన్నటువంటి రాజ్యాల్లో వారు, అంటే ఈ మహతంగులు ఇంకా వారు ఆ రాజ్యాల కాలంలో ఉంటున్నారనమాట. వాళ్ళకి తెలిసిన ఆ రాజులు మా మీద దండయాత్ర చేస్తే, ఈ ప్రకృతిని మొత్తాన్ని నాశనం చేస్తే, మా దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకుంటే, వారి దృష్టిలో సంపద అంటే, వారు అంటే మహతంగుల దృష్టిలో సంపద అంటే జ్ఞానం. కాబట్టి తప్పక ఎవరు రారు. ఎందుకంటే మన డెఫినేషన్లో ఉండేటువంటి సంపద వేరు. మన డెఫినేషన్లో అయితే కనుక సంపద అంటే ధనం, నగలు, బంగారం, ఆస్తులు, ఇవి కదా మన సంపద. కానీ వారి సంపద వేరు, అది జ్ఞానం అన్నమాట. సో వారు ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి మిత్రులారా. వారు ఆ జ్ఞానాన్ని ఎంతో విలువైన సంపదగా భావిస్తున్నారు. ఆ జ్ఞానం అనే సంపదను దోచుకోవడానికి వారి మీద దండయాత్ర చేస్తే, ఈ ప్రకృతిని నాశనం చేస్తే ఉర్మి చాలా భయపడుతూ ప్రశ్నిస్తుంది.
అప్పుడు బాబా మధ్యలో అడ్డుపడి, వారు మన బూడిదను కూడా తాకలేరు అని అంటారు. అప్పుడు హనుమ, వారు ఒకవేళ వచ్చినా మీ శరీరాలు అలా నడుస్తూ వెళ్ళడం చూసినా కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. అప్పుడు బాబా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తారు. ఏంటంటే, ఒకవేళ వారు వచ్చారంటే మనం మన ఆత్మలను వెంటనే వేరే లోకాల్లోకి మన ఆత్మలను పంపించేస్తాం. హనుమ ద్వారా ఆ జ్ఞానం వేరే లోకాలకు అందుతుంది. వారు కేవలం మనుషులను నడుచుకుని వెళ్తున్నది చూస్తారు, కానీ వారు వారిని మహతంగులు అని పిలుచుకుంటారు. కానీ వారి దగ్గర ఎటువంటి జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని మన ఆత్మ క్యారీ చేస్తుంది, కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు అని బాబా చెప్తారు. ఇలాంటి ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు ఉర్వికి ఒక డౌట్ వస్తుంది. అసలు ఆత్మ యొక్క కోరికకు విరుద్ధంగా ఎవరైనా ఎందుకు ప్రవర్తిస్తారు? ఆత్మ యొక్క కోరికకు విరుద్ధంగా ఎందుకు పనులు జరుగుతుంటాయి? ఇప్పుడు మనం అనిత యొక్క ఆ కేసు అంటే ఆ కథను తెలుసుకుందాం కదా. ఆవిడది తీసుకుందాం. అనిత జీవితంలో ఆనందంగా ఉండాలనేగా కోరుకుంది. ఎవరైనా అదేగా కోరుకునేది. మరి ఆనందంగా ఎందుకు ఉండలేకపోతుంది? దరిద్ర దేవతతో ఆవిడ ఎందుకు జీవిస్తుంది? అలాంటి దుస్థితి ఆమెకు ఎందుకు కలిగింది? ఆమె ఆత్మ కోరుకున్న విధంగా ఆమె బ్రతకొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు హనుమ ఎంతో పెద్దగా నవ్వుతూ, ఇదే ప్రశ్నను నేను మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి. ఆత్మ యొక్క కోరికకు విరుద్ధంగా అనిత ఎందుకు బ్రతుకుతుంది? ఇప్పుడు మీ నుండి ఆ యొక్క సమాధానాన్ని నుండి నేను ఆశిస్తున్నాను. మీరు నా యొక్క పొజిషన్లో ఉంటే అనితను తన దారిద్ర్య స్థితి నుండి ఎలా బయటకు తెప్పిస్తారు, ఆవిడ రప్పిస్తారు బయటికి. నాకు ఉపాయాన్ని చెప్పండి అని హనుమ అక్కడ ఉన్నటువంటి ఉర్మి వైపు, అలాగే అందరూ మొత్తం మహతంగుల వైపు చూస్తూ ఈ ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు మీ యొక్క జ్ఞానానికి పదును పెట్టండి. ఆ జ్ఞాన లోతుల నుండి నాకు సమాధానం కావాలి. అనితను ఈ దుస్థితి నుండి ఎలా బయటపడేస్తారు? మీ యొక్క ఉపాయాన్ని తెలియచేయండి అని హనుమ చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటారు. ఆ కనురెప్పులు మూసుకోవడం కూడా ఎలా ఉన్నాయంటే, గాలి తాకినప్పుడు గులాబీ రెక్కలు ఎంత మృదువుగా ఊగుతాయో అంత మృదువుగా కళ్ళని మూసుకున్నారు హనుమ. వెంటనే ఒక బ్రెత్ సైకిల్లోకి వెళ్ళారు. మానవులకి ఒక బ్రెత్ సైకిల్ అంటే ఒక్కటికి మనం 18 సార్లు మన శ్వాస తీసుకుంటాం, కానీ దేవతలకి బ్రెత్ సైకిల్ వారి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆయన సెకండ్కి ఒక శ్వాస తీసుకోగలరు, నిమిషానికి ఒక శ్వాస తీసుకోగలరు, నెలకొక శ్వాస తీసుకోగలరు, 10 నిమిషాలకి ఒక శ్వాస తీసుకోగలరు, సంవత్సరానికి ఒక శ్వాస తీసుకోగలరు, చివరికి యుగానికి ఒక శ్వాస తీసుకోగలరు. శ్వాస యొక్క ఆ ప్రక్రియ ఆయన ఆధీనంలో ఉంటుంది. అందుకే కదా ఆయన చిరంజీవి. అలా ఆయన అంటే ఎవరిక్కడ? ఆ బజరంగుడు ఎవరు? హనుమంతుల వారు. ఆయన వారికి సమయాన్ని ఇస్తూ ఒక మెడిటేటింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆ శ్వాసని గమనిస్తూ అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారన్నమాట. శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస స్థితిలోకి మారారు. అలా హనుమ ఆయన స్థితిలో ఆయన ఉన్నారు. ఇంతలో ఉర్వా లేచాడు. నేను బంగారాన్ని ఇస్తాను, కేజీలు బంగారాన్ని ఇస్తాను, అప్పుడు అనిత యొక్క దారిద్ర్యం పోతుంది అని అరుస్తాడు. ఎప్పుడు ఉండేలా ఉర్వా ఇప్పుడు లేడు. అతనిలో ఏదో అసాధారణమైనటువంటి టెన్షన్ కనిపిస్తుంది. షివరవుతూ ఉన్నాడు, వణికిపోతూ ఉన్నాడనమాట. అతడి శరీరం నిలకడగా లేదు. ఏదో తెలియని, ఎవరో తెలియని వ్యక్తిని చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అక్కడ ఉన్న వారందరికీ. ఉర్వాను చూసి వెంటనే హెచ్చరికగా బాబా వెంటనే లేచి, ఉర్వా బాగానే ఉన్నావా అని సరిచేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు బాబా. అప్పుడు వెంటనే హనుమ కళ్ళు తెరిచి, అతను బాగానే ఉన్నాడు, ఏం కాలేదు, నువ్వు కూర్చో అంటారు. అతడికి పట్టిన చీడ ఏంటో అర్థమయ్యింది. అతను ఎప్పుడైతే
గతంలో అనిత యొక్క లైఫ్ని చూస్తున్నప్పుడు ఆమె చేతిలో మెరుస్తున్నటువంటి ఆ పరికరం ఏదైతే చూశారో, అంటే మన భాషలో స్మార్ట్ ఫోన్ని చూసినప్పటి నుండి ఊర్వ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఊర్వ యొక్క పరిస్థితి హనుమంతుల వారికి అర్థమైంది. ఈ హనుమాని హామీ ఇవ్వడంతో బాబా కూడా కూర్చున్నారు. కానీ నోట్లో కొనుక్కుంటున్నారు. బాబా ఏమనంటే బంగారం ఇస్తాడట. బంగారం ఏం పట్టింది వీడికి ఏదో పట్టింది, బంగారం అట, బంగారం. ఆ యొక్క బాబా ముఖ చిత్రాలని గమనించిన హనుమ, ఊర్వ చెప్పిన ఆలోచన మీకు అంతగా సాటిస్ఫాక్షన్ కలిగించినట్లుగా లేదా బాబా అని బాబాని అడుగుతున్నారు. కానీ బాబా బంగారం ఇవ్వడం కూడా మంచి ఉపాయమే కదా, బంగారం ఇస్తే ఆమె యొక్క దరిద్రం పోతుంది కదా అని అన్నారు. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆపర్చునిటీస్ ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి వారందరినీ ఒక ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళారు హనుమ. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఊర్వ ఒక ఈగగా మారతాడు. ఒక ఈగగా మారి అతని ఆత్మ ఆ ఈగలోకి ప్రవేశిస్తుందన్నమాట. సినిమా గుర్తుందేమో మీ అందరికీ, ఈగ సినిమాలో అలాగనమాట. ఆ ఈగ అనిత ఇంట్లో అనితను గమనిస్తూ ఉంటుంది. ఈ ఈగ కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఊర్వవి. ఊర్వ దృష్టి ఏదైతే ఉందో అది మొత్తం మహతంగులు అందరూ చూస్తున్నారు. మనకి రోబోస్ మనకి తెలుసు కదా, ఇప్పుడు ఆధునిక కాలంలో రోబోస్ స్క్రీన్ మీద, అంటే అవి ఏదైనా స్కాన్ చేస్తే మొత్తం అన్నీ అలా డిస్ప్లే చేస్తాయి, అలా అనమాట. ఆ స్క్రీన్ మీద అలా ప్రజెంట్ యాక్షన్ ఏం చేస్తున్నారో అంతా చూపిస్తుంది. అలా అక్కడ ఊర్వ ఆత్మ అనిత ఇంట్లో చూస్తున్న సంఘటన అన్నిటినీ కూడా మనకి అక్కడ మహతంగులందరికీ కూడా చూపిస్తున్నారన్నమాట. అక్కడ ఉన్నటువంటి మహతంగా అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండి ఆ మహతంగులందరూ కూడా అనిత ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ మన ఊర్వ యొక్క, అంటే ఈగ ఊర్వ యొక్క కళ్ళతో చూస్తుందన్నమాట. ఊర్వ యొక్క ఆత్మ ద్వారా అక్కడ అందరూ చూస్తున్నారన్నమాట. అయితే అనిత అక్కడ కూర్చొని ఫోన్ చూస్తుంటుంది. వారికి అదేంటో కూడా తెలియదు కదా మహతంగులకి. వారేమనుకుంటారంటే బొటన వేలుతో రుద్దితే ఆ పరికరం వెలుగుతుంది, ఒక రకమైనటువంటి బొమ్మ అని మహతంగులు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆమె పాత గుడ్డలతో డైపర్స్ ఎలా చేయాలి, ఫ్లోర్ మ్యాట్స్ ఎలా చేయాలి ఇలా ఆలోచిస్తూ, అంటే ఇంటి ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి తక్కువ ఖర్చుతో ఆ చిన్నపిల్లవాడికి డైపర్స్ ఎలా కుట్టచ్చు పాత బట్టలతో అని, అలాగే కాళ్ళు తుడుచుకునే పట్టాలు కానీ డోర్ మ్యాట్స్ కానీ అవి ఎలా తయారు చేయొచ్చు అని ఇలా ఆ ఫోన్లో చూసుకుంటూ వాటిని ఎలా తయారు చేయొచ్చు ఐడియాస్ కోసం ఆ ఫోన్లో చూస్తుందన్నమాట. అలా వెతుకుతూ ఉంటుంది ఆ ఫోన్లో. మనం కూడా ఇప్పుడు అందరం సెర్చ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ వంట ఎలా చేయాలి, లేకపోతే ఇది ఏదైనా కొత్తదైనా ఐడియా అంటే ఎలా చేయాలి అని అందరం ఫోన్లోనే కదా వెతుకుతున్నాం ఇప్పుడు మనందరం కూడా. అలా అని ఇలా ఆలోచిస్తూ ఆ ఫోన్లో వెతుకుతూ ఉంటుంది అనిత. ఇంకా ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఒక పెద్ద ఫ్లోర్ మ్యాట్ చేస్తాను, నా ట్యూషన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తాను, కొన్ని వేల మంది విద్యార్థులు ట్యూషన్ కోసం నా దగ్గరికి వస్తారు, నేను డబ్బు బాగా సంపాదిస్తాను, నేను ఈ దారిద్ర్యం నుండి బయట పడిపోతాను. ఇలా మనసుకి లిమిట్ ఉండదు కదా మిత్రులారా, లిమిట్లెస్గా ఉంటుంది, ఆలోచిస్తుంది కదా. అలా పలు ఆలోచనలతో చుట్టుముట్టాయి ఆమె బ్రెయిన్లో. సో అలా ఆలోచిస్తూనే ఉంది. ఇంతలో ఆలోచనలు మాత్రమే సరిపోవు కదా. ఆ తర్వాత ఏం చేసింది, ఫ్లోర్ మ్యాట్ కుట్టడం కోసం అని పాత బట్టలు ఏమైనా ఉన్నాయేమోనని స్టోర్ రూమ్కి వెళ్తుంది అనిత. ఆ స్టోర్ రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ స్టోర్ రూములో ఆ లోపల కొన్ని సామాన్లు అటక మీద పెట్టారన్నమాట. స్టోర్ రూమ్లో కూడా కొన్ని ఎక్కువగా వాడనివి ఏమైనా ఉంటాయో అవన్నీ అటక మీద ఎక్కిచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ అటక మీద పైకి ఎక్కుతున్నప్పుడు ఆ పైన ఉన్న వాటిని చూద్దాం, అక్కడ ఏమైనా బట్టలు ఉన్నాయేమో పాత బట్టలని అలా ఆ అటక మీదకి ఎక్కుతుంటే ఒక చిన్న బెడ్ కనపడుతుంది అనితకి. అది తన కుక్క పిల్ల స్నూపీ బెడ్ అనమాట. ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ స్నూపీని కూడా బంధువులకి ఇచ్చేస్తుంది అనమాట. ఆ బెడ్ని చూడగానే చాలా భావోద్వేగంతో స్నూపీ గుర్తు రావడం, అలాగే తన పరిస్థితి గుర్తు రావడం, వెంటనే దుఃఖం వస్తుంది. ఆమె ఆ లోపలికి వెళ్ళిన కారణం ఒకటి,
ఆ తర్వాత ఆ బెడ్ చూడగానే ఆ స్నూపీ గుర్తుకు రావడంతో దాని జ్ఞాపకాలతో అలా కొంతసేపు ఉండిపోతుంది. కానీ జీవితాన్ని ముందుకు నడపాలి కదా మిత్రులారా! అక్కడ ఆగిపోతే కుదరదు కదా! సో, అనిత కూడా అటక మీదకి వెళ్ళింది దేనికో. ఆ పైకి వెళ్తే ఆ తర్వాత పాత వస్తువులన్నీ కనపడతాయి అక్కడ. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ దుమ్ము అదంతా పేరుకుపోయి డర్టీగా, అంటే మనం ఎప్పుడైనా వాడకపోతే ఎలా దుమ్ము పట్టి ఉంటుందో అలా ఉంది ఆ స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్‌లోకి ఈ మధ్యన ఎప్పుడు రాలేదు అనిత. ఎందుకు అంటే తన ఆర్థిక పరిస్థితి బాగోక ఆ స్ట్రగులు వాటి గురించి ఆలోచనలో ఉండి ఇక్కడ ఏమైనా కావాలని కానీ ఆ రూమ్‌ని క్లోజ్ చేసి తీయటం కానీ జరగలేదనమాట. అక్కడ ఒక పెద్ద చెక్క పెట్టె, అది ట్రంక్ పెట్టె లాంటిది, ఒక చెక్క పెట్టె లాంటిది ఒక పెద్దది అక్కడ ఉందనమాట. అది చెక్కతో చేసింది. చాలా ఓల్డ్ అనమాట. అలాగే చాలా పెద్దది కూడా. అది మనకి మన పూర్వీకులు మన పాతకాలం మన అమ్మమ్మలు, తాతమ్మల ఇంట్లో ఉండేవి కదా! భోషానం అనేవారు. అలాంటిదనమాట ఆ చెక్క పెట్టె. అది అనిత పెళ్ళైనప్పుడు చూసింది ఆ పెట్టెనే. పెళ్ళైనప్పుడు ఆ చెక్క పెట్టెను చూసి ఆమె హస్బెండ్‌ని అడిగింది అది ఏంటి అని. అది ఎందుకు అని అడిగితే భర్త చెప్పాడు, ఇది మా కుటుంబంలో వస్తున్న ఆచారం. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె నగలు వేసుకొని, ముడుచుకొని ఆ చెక్క పెట్టెలో కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు ఎంతోమంది కలిసి లేపి ఆ పెళ్లి కొడుకు తల మీద పెడతారు ఆ చెక్క పెట్టెని. ఇది మా ఆచారం అని చెప్తాడనమాట. అనిత నమ్మేస్తుంది. కానీ అదేం కాదు, సరదాగా ఆట పట్టించడానికి చెప్తాడతను, ఆమె భర్త. అదంతా గుర్తుకొస్తుంది అనితకనమాట ఆ పెట్టెను చూడగానే. అంతా సరదాగా ఆ కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేవారు ఒక టైంలో. అవన్నీ గుర్తొస్తాయి అనితకి. ఎప్పుడైతే కొడుకు జబ్బుపడి చనిపోయాడో, భర్తకి యాక్సిడెంట్ అయిందో, జాబ్ లేకపోయిందో, ఇలా కుటుంబంలో సరదా అనేది గడపడమే మర్చిపోయారు అందరూ కూడా. ఈ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వారు అంత ఆనందంగా గడిపిన వారు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. అనిత మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయింది. చక్కగా సరదాగా నవ్వుతూ గడిపేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవు అనుకుంటూ బాధపడటం మొదలుపెట్టింది. మనం ఆలోచనలు పలు విధాలుగా వెళ్తూ ఉంటాయి కదా మిత్రులారా! అలాంటి స్థితిలోనే ఉంది ఇప్పుడు అనిత కూడా. ఆ చెక్క పెట్టెలో ఏమీ లేవు. ఏయో కొన్ని ఇత్తడి సామాన్లు పాతవి, అలాగే గిన్నెలు ఇలాంటివేవో దాంట్లో పెట్టేస్తున్నాయన్నమాట. అక్కడ సామాన్లన్నీ అడ్జస్ట్ చేస్తూ అన్నీ చూసుకుంటుంది అనిత. ఆ చెక్క పెట్టె కదా, అది చాలా బరువుగా ఉంటుంది, పెద్దదని చెప్పాను కదా. ఆ పెట్టెకి ఒక పక్కన చెదలు పట్టేసింది. అంతే కదా, వాడకుండా ఉంటే చెక్క తొందరగా చెదపడుతుంది కదా మిత్రులారా, అలా అన్నమాట. అనిత ఆ చెక్క పెట్టెలో ఏమున్నాయి అనుకుంటూ ఆ పెట్టెను ఓపెన్ చేసింది. అందులో అంతా నార్మల్గానే ఉంది. ఆ చెక్క పెట్టెను జరుపుతుంది అన్నమాట, కొంచెం పక్కా జరిపేసి. ఎందుకంటే చెద వచ్చింది కదా, ఎంత దాకా వచ్చింది ఏంటి చూద్దామని ఆ చెక్క పెట్టెని జరుపుతున్న టైంలో ఎక్కడైతే చెదలు తినేసిందో అక్కడ ఏదో మెరుస్తూ కనపడింది అంతకి. ఇదేంటి, ఇత్తడి సామాను ఇలా మెరవదు కదా అని ఆ చెక్క పెట్టెను లాగటానికి ప్రయత్నించింది. అనిత అటిక మీద ఉంది కదా, అక్కడి నుంచి కొంచెం జరిపిందనమాట. ఆ పెట్టెను వెలుతురులోకి తీసుకొచ్చి ఏముందో చూద్దామని తన బలం అంతా ఉపయోగించి లాగుదామని ప్రయత్నించింది. కానీ ఆ పెట్టె ఆవిడ దృష్టిలో అది చాలా బరువుగా ఉంటుంది అనేది తన దృష్టిలో అలా ఉంది. కానీ అక్కడ ఆ భావన తనకు అలా ఉంది. కానీ పెట్టె అంత బరువుగా లేదనమాట. వెంటనే అనిత ఆ బరువుగా ఉందేమోనని భావించి ఏం చేసింది, ఫోర్స్గా లాగేసరికి ఆ పెట్టె అటక మీద నుండి కింద పడిపోయి అది అందులోనూ చెద తినేసినప్పుడు ఎలా అయిపోతుంది మీకు తెలుసు కదా మిత్రులారా, పేళ్ళుగా విడిపోతే గుల్లగుల్ల అయిపోయి పౌడర్లాగా రాలిపోతుంది కదా. అలాగే పైనుంచి చెక్క పెట్టె కింద నేల మీద పడేసరికి ఆ పేడులుగా విడిలిపోయి అదంతా అక్కడ రాలి కొంచెం ముక్కలుగా పడిపోయిందనమాట. ఆ పెట్టె ఒక భాగంలో ఒక పక్కన. ఆ పడిన తర్వాత అక్కడ ఏదో మెరుస్తున్నట్టుగా అనిపించింది అంతకి. వెంటనే ఆమె అటక మీద నుండి కిందకి దిగి చూస్తే అక్కడ బంగారు రేకులు ఉన్నాయంట. ఆ లోపల ఎటువంటి ఇత్తడి సామాన్లు కూడా లేవంట. అంటే తనకి ఇత్తడి సామాన్లు అవి కొన్ని ఉన్నట్టుగా కనపడింది, కానీ అది ఇత్తడి సామాన్ కాదనమాట. ఆ మెరుస్తున్నది బంగారు రేకులు అనమాట. అక్కడ ఏ సామాన్లు ఏమీ లేవు. అంతా చాలా తేలిగ్గా ఉంది. ఆ చెక్క పెట్టె లోపల చెక్క లావుగా ఉంది, కానీ అది మొత్తం చెక్క కాదు. 2 చెక్కల అమరిక మధ్యలో బంగారు రేకులు అనేవి వారి పూర్వీకులు అమర్చి ఉంచారు. మిత్రులారా, రేపు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. అవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం జరుగుతుంది అనిత జీవితంలో.
రేపటి భాగంలో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.